సో మనకి కొన్నిటి మీద ప్రగాఢమైన విశ్వాసం ఉండిపోయింది. ఆ విశ్వాసం కారణంగా ఆ ఫెయిత్ అన్నది, బిలీఫ్ అన్నది మన ఏం చేస్తుంది? రియాలిటీని తెలుసుకోకుండా అడ్డుతుంది. అలాంటి సత్యాలు కృష్ణమూర్తి గారు మనకే అందించారు. అంటే అదొక థాట్. ఆ థాట్ ఎప్పుడు కూడా రియాలిటీని తెలియకుండానే అడ్డుతుంది. అర్థమైందా ఈ పాయింట్? అర్థమైంది మేడం. సరేనండి, పుణ్యం వచ్చింది. ఎవరికి ఆ పుణ్యం? నేనన్నది లేని నాకు పుణ్యం ఏంటి? అవునా? మన జ్ఞానంతో మనం ఏం అవును. నేర్చుకున్నాం? నేనన్నది అవును మేడం. మనస్సు నిర్మించింది. అక్కడ మనస్సుకు పుణ్యం వస్తుంది కాబోలు. అంతేనా? అవును మేడం, అంతే. మనస్సు నిర్మించిన నేనుకు పుణ్యమా? బాడీకి పుణ్యమా? అంటే మామూలుగా నేను నాకు ఆ, అర్థం కాని విషయాలు మేము అడుగుతున్నానండి, అంతే. పుణ్యం దేనికి వస్తుంది అని. ఊహాత్మక నేనుకు పుణ్యమా? ఎవరైనా చెప్పండి. మీరు మీరు ఎంతో పుణ్యం అవి సంపాదించారు కదా. ఇప్పుడు ఊహాత్మక నేను అనేది తెలియని స్థితిలో జరుగుతుంది కదా మేడం, ఈ ఈ ప్రయాణం. తెలియకపోతే దానికి ఉంటుందేంటి? లేని నేనుకి పుణ్యం ఉంటుందా? అంటే మేము ఆపాదించుకున్నాం కదా మేడం. ఉం. ఆపాదించుకున్నది ఆపాదించు సత్యం కాదే. ఆపాదన ఎప్పుడు సత్యం కాదు. ఇప్పుడు లక్ష్మికి పిసినార్దన ఉందని నాకు మీరు ఆపాదించారు అనుకోండి, అది సత్యం కాదుగా. ఆపాదన ఎప్పుడు ట్రూత్ కాదు. ఆపాదన ట్రూత్ కాకపోవచ్చు కానీ, మరి ఆపాదించుకున్న ఈ ఈ యొక్క ఆ, ఉపాధి ఏదైతే ఉందో మరి వేల సంవత్సరాల నుంచి జన్మలు తీసుకొని మరి తిరుగుతూ ఉంది కదా మేడం. ఒక్కసారి శివనాయుడు గారు చెప్పండి. ఆ, మీరు ఇందాక మాట్లాడమన్నప్పుడు వాస్తవం. పర్వాలేదు. ఓకే. ఉం. ఓకే అండి, ఇంకా క్లాస్ అవుతోంది, మళ్ళీ మాట్లాడదాం. ఇంకా అవుతుంది. ఆ? మళ్ళీ మాట్లాడదాం. ఓకే అండి, చెప్పండి. ఇక్కడ అలా కాదండి. ఇప్పుడు తెలియనంతసేపు ఒకటి, తెలిసిన తర్వాత అది కేవలంగా మనకి కాన్సెప్ట్ కదా. కృష్ణమూర్తి గారు ఒకసారి వింటారా? అట్ ద ఫీట్ ఆఫ్ ద మాస్టర్ అనే పుస్తకంలో ఒక 1000 మంది చెప్పారనో, గొప్ప గ్రంథంలో రాసుందనో మీరు విశ్వసించకండి. అది మీకు సత్యం అనిపిస్తే విశ్వసించండి అన్నారు. విన్నారా? వినబడుతోందా? నేను సత్యం అనిపిస్తే సత్యం అనిపిస్తే విశ్వసించాలి, కరెక్టే మేడం. విశ్వసించండి అంటే సత్యం అంటే అనిపిస్తే పాటించండి. ఏదో మహద్గ్రంథంలో చెప్పారనో, ఒక 1000 మంది పాటిస్తున్నారనో అది మీరు పాటించకండి. అది మీకు రైట్ అనిపించిందే పాటించండి అని చెప్పారు. అదే ఉమ్, బుద్ధుడు కూడా చెప్పాడు. ఉమ్. అందుకని అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు అది కాదు మేడం. ఇప్పుడు ఇప్పుడు ఉపాధి తీసుకున్న ఈ యొక్క దేహం ఏదైతే ఉందో ఇది తిరుగుతా ఉంది కదా మేడం. అది ఏంటండి ఉపాధి తీసుకున్న? ఇప్పుడు ఈ దేహాన్ని ఒకదాన్ని ఎంచుకొని ఉపాధి తీసుకుంది కదా, తీసుకున్న ఈ యొక్క ఆ, ఎవరు జీవము తీసుకున్నారు తిరుగుతా ఉపాధి? ఉంది కదా మేడం. అసలు మీకు పుట్టుకే లేదు కదా. భావనే గాని శరీరం పుట్టింది. ఇది భా ఇది భావనే అంటారా? శరీరానికి పుట్టుకుందండి. ఉమ్, శరీరం నేనన్నది భావనే కదా. కదా? ఉమ్.
ఆ భావన మిథ్య అయినా నేను మిథ్యని సత్యంగా పట్టుకుంటానంటారా? ఉమ్. నేను చెప్పండి. పట్టుకున్నా పట్టుకోకపోయినా నేను పట్టుకున్నా పట్టుకోకపోయినా నన్ను నన్ను దేహం ఆ వైపు లాక్కుపోయి ఆ, ఆ, జన్మ పరంపరలోకి వెళ్తుంది కదా. ఎందుకు వెళ్తుందండి పాపం, దేహం జడం. ఇప్పుడు అది జడం అనేది నాకు తెలియనంత వరకు నాకు ఈ ఈ తెలుసునే, ఈ యొక్క అందరికీ తెలుసు ఆ జడం. దానికి ఏమి నేర్పిస్తే అదే పొందుతోంది కదా. రోజు షుగర్ మానేశారు అనుకోండి, షుగర్లెస్ టీ హాయిగా తాగుతాం. అది ఏం నేర్పిస్తే పాపం అదే చేస్తుంది. ఆ నేర్పించే అనుకూలతలు వచ్చేంత వరకు ఈ యొక్క ఇక్కడ ప్రయాణం మీకు ఇప్పుడు సాగాల్సిందే కదా మరి. అర్థమైంది ఏంటంటే, బాడీ మీరు కాదు, మనస్సు మీరు కాదు. మీరు అలాంటప్పుడు పుణ్యం ఎవరికిట? నేను అడిగే ప్రశ్న అది. ఉమ్. అంటే వెళ్తున్న ఈ కోటి మందిని నేను అడుగుతున్నాను, నాకు అర్థం కాక. అందులో మీరు అంటే కూడా ఉన్నారు కనుక, మాకు అవైలబుల్ గా ఉన్నారు కనుక. ఉమ్, అజ్ఞానం అని తెలిసినప్పుడు మనం కొన్ని సపోర్ట్ చేయట్లేదు కదా. అవును మేడం. అలా 1000 మంది సపోర్ట్ చేస్తున్నారు కనుక నేను ఆ అజ్ఞానంలో ఉంటానంటారా? అంటే అనం కదా. అట్లేం లేదు మేడం. ఉం. అట్లేం లేదు మేడం. అట్లేం లేదు. అంటే అయితే మనం ఎన్నో పనులు ఎందు అర్ధరహితంగా అంటే చేస్తాం, అంతే కదా. ఆ, అదే కరెక్ట్. అవును మేడం, అంటే కరెక్టే కానీ బాడీ నేను కాదు అని అంటున్నాం కానీ ఈ బాడీతో సంఘం వదలడం లేదు కదా. అది ఎప్పుడు వదులుకోవాలని లేదు రావాలి. రాంబుద్రి గారు. వదలదేం ఉమ్, లేదేం కాదు, వదులుకోవాలని లేదు. ఆ ఆ రకమైనటువంటి అతి అతి స్వల్ప సుఖాలకే లోనైపోతున్నాం. అదే మేడం వదులుకోవాలని మీరు మనకి చెప్పింది ఎక్కడుందండి? కరెక్టే మేడం. వదిలించుకోవాలని లేదు, అది కరెక్ట్. ఎందుకంటే వదలకపోతుంది అని అంటే నేను చేసేటవన్నీ చేసుకుంటూ వదలడం లేదని నేను ఎవరో ఆ, బయట నుంచి వచ్చి వదులుస్తారా ఏమిటి? మనమే అదే మేడం. వదులుచుకోవడానికి ఇష్టపడం. నేను వదలడం లేదని నేనేదో మళ్ళీ కవరింగ్ చేసుకుంటున్నాను. అది నా అమ్మాయ, ప్రయత్నం బాగా లేకుండా చెప్పారు, మీరే చెప్పేశారు. నా ప్రయత్నం లేకుండా ఇప్పుడు నేనేదో నేను ఒకటి వదిలిపోవాలి. అడుగుతున్నానండి రాంబుద్రి గారు. అక్కడ నిజంగానే నేను ఇవాళ కాదు ఎప్పుడు అడిగే ప్రశ్న, పుణ్యం ఎవరికి వస్తుంది? ఉమ్, పాపం చేసిన వాడికి. పాపం చేసిన వాడికి పుణ్యం పాపం పాపంగానే ఉంటుంది, క్యాన్సిల్ అవ్వదు అది. అక్కడి వేరు వరకు ఆ పాప చేసిన ప్రక్షాళన వాడెవడు? జరుగుతుంది. ఏమంటారు, అది కూడా పాయింట్ కదా. చేసిన వాడు అంటూ వేడే ఉంటాడా? ఇక్కడ మన జ్ఞానంతో ఎంక్వైరీ చేస్తే పుణ్యం ఎవరికిట? నానా బాధలు పడి, ఆ నానా చికాకులు పడి మనస్సును అసంతుష్టంగా చేసుకుని నాకు పుణ్యం వచ్చిందన్న ఫాల్స్ ఫీలింగ్ తో బయటకు వచ్చేస్తాం, అంతే కదండి. అక్కడ అందరి మనసులోని నేను పుణ్యాత్ముడిని అయిపోయానని ఉంటుంది కనుక అది మనకి వ్యాపించేస్తుంది. ఆహా, నేను పుణ్యాత్ముడిని అయిపోయాను. నాకు ఇలాంటి చాలా డౌట్స్ ఉన్నాయండి, అందుకే మిమ్మల్ని అడిగాను. ఇంకెవరైనా మాట్లాడతారా, చెప్తారా ఈ పాయింట్కి ఆన్సరు? 1000 మంది 1,000,000 వెళ్తున్నారు, నేను వెళ్ళిపోవాలనా? వెళ్ళకపోతే మనం ఏదో మిస్ అయిపోతామనా? ఏమిటి మిస్ అవుతున్నాం? ఆలోచించండి. అంటే నాకు తెలియదు, మీరు కూడా తెలిస్తే నాకు చెప్పండి, అంతేగాని. వెళ్ళొచ్చాక మీరు పొందిన ఎక్స్ట్రా ఏమిటో, వెళ్ళక ముందు మీరు పొందలేనిది ఏమిటో, అది నాకు తెలియాలి. అది అలసట శ్రమ కాక. ఓకే, ఎవరైనా చెప్తారా, ఇంకేమైనా మాట్లాడతారా?
మేడం, ఆ ఇప్పుడు ప్రయాగ్ కానీ ఇట్లా కుంభమేళ వెళ్తే ఏది కోరుకుంటుండో అది మాత్రం దొరుకుతుంది మేడం. ఎలా అంటే గ్రాటిఫికేషన్. ఎలా అంటే ఇప్పుడు ఆయన అక్కడికి వెళ్తే నాకు ఒక సంతోషము ఏదో కోరుకొనే వెళ్తుంటారు కదా మేడం, అది మాత్రం దొరుకుతుంది. అంటే నిజమైనది అదే ఇక్కడ దొరకకపోవచ్చేమో ఇంకో కానీ. రకంగా చెప్పాలంటే ఆత్మ సంతృప్తి కదా. ఆ, సెల్ఫ్ గ్రాటిఫికేషన్ ఈజ్ బియాండ్ ట్రూత్. ఆ, అది అవును మేడం. సత్యానికి చాలా దూరంగా ఉంది. అవును, నిజమైనది దొరకకపోవచ్చేమో కానీ ఈయన కోరుకున్నది మాత్రం దొరుకుతుంది. అందరినీ ఇంకా అదే అందరికి దొరికిందేమో అనే ఇది ఉంటారు కదా. అది నాకు ఏదో పుణ్యం కానీ ఇంకేదైనా అనుకునే వెళ్తారు కదా మేడం, ఏ కోరిక లేకుండా మాత్రం వెళ్ళాడు కదా. అది ప్రయాగకు అందుకు మాత్రం. వెళ్ళట్లేదండి, కోరికలు అక్కడ నెరవేరుతాయని కాదు, పుణ్యం వచ్చేస్తుంది. ఉమ్, ఉమ్, అవును మేడం. అదిగాక అంతమంది వెళ్తుంటే నేను ఏదో రిజెక్ట్ చేసినట్టు అని కూడా అనుకుంటుంటారు మేడం. ఇప్పుడు వెళ్తున్నారు మేము కనుక నాతో పాటు నేనేంటి కోల్పోతానంతా అని. ఆ, అంతమందికి వచ్చే వీళ్ళకేదో బెనిఫిట్ ఏదో. ఓకే, ఎవరు జవాబు చెప్పట్లేదేంటండి? మేడం, చెప్పండి, చెప్పండి. అదే అదే మేడం, ఇంకా పుణ్యం అనేది అని అంటున్నారు కదా, అదే ఇంకా దాని అలాగే జరిగిపోయింది అది సంగతి. అంతే ఇంకా. పుణ్యం అంటే ఏమిటో నాకు ఇప్పటికీ తెలియలేదండి. స్వర్గానికి స్వీట్ రిజర్వేషనా? ఏమో మేడం, దాని గురించి. ఓ, మనకే తెలియనివేవో మనం చేసేస్తూ ఉండి ఒక తృప్తి పడిపోతున్నాం. మనం బాగానే ఉన్నాం, మనం బాగా బోల్డ్ పుణ్యం ఆర్జించేసాం. ఏమంటారు? అవును మేడం. అలా పిల్లిని కట్టినట్టు. అంతే మేడం. ఓకే, అయితే ఇంకెవరైనా ఏమైనా డౌట్స్ అడుగుతారా? లేదా ఏదైనా డౌట్స్ అడగడం ఏంటి, ఏమైనా చెప్తారా పాయింట్ విషయంలో, మన టాపిక్ విషయంలో? అంటే ఆధ్యాత్మిక గురువు అన్నది మన టాపిక్. మనం ఎంతకు ముందు ఉన్నటువంటి బర్డెండ్ థాట్ లోంచి ఫ్రీ అయినప్పుడే విషయాన్ని తెలుసుకోగలం. ఆ థాట్ లో దృష్టి పెట్టుకుని మనం మాట్లాడినంతసేపు సత్యాన్ని చూడలేం. అంటే కండిషనా మేడం? కండిషన్డ్ మైండ్, ప్రిజుడీస్ అంటే ముందే ఏర్పరచుకున్న అభిప్రాయాలతో మాట్లాడడం, వీటి వల్ల సత్యానికి దూరం అయిపోతాం. ఆ అభిప్రాయాలు గట్టిగా అవును. భద్రంగా, ఇప్పుడు చూడండి ఆయన ఏం వింటంలే. ఎందుకు వినలేదు? ఆయనకి అభిప్రాయాలు గట్టిగా వాటిని కమిట్ అయిపోయి వాటిని గట్టిగా పట్టుకుంటున్నాడు కనుక ఆయన వినడం అన్నది కోల్పోయాడు. ఎవరు మేడం? అతను ఈ సబ్జెక్ట్ లో ఉన్నా ఈరోజు. ఉమ్. ఓకే ఓకే. అవును మేడం. ఓకే అండి, అయితే ముగించేద్దాం. అందరికీ నమస్కారం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.